అమ్మా నేను చిన్నప్పుడు బాగా చాక్లెట్స్ తినేవాడని చెప్తా ఉంటావు కదా, మరెలా మానేశానమ్మా? కొంచెం కష్టమైందిరా, కానీ మానేసేలాగా చేశాను. అంటే ఇప్పుడు నేను చాక్లెట్స్కి అడిక్ట్ అయ్యానా? చిన్న వయసు, ఏదన్నా చెప్తే అర్థం చేసుకునే వయసు కాదు కాబట్టి దాన్ని ఎడిక్షన్ అనరు. లోకజ్ఞానం తెలిసి మంచి చెడు తెలుసుకునే వయసు వచ్చాక కూడా దేనికన్నా బానిసైతే దాన్ని ఎడిక్షన్ అంటారు. మనకి మంచి చేసేదానికి బానిసైతే పర్వాలేదు, కానీ మనకి చెడు చేసేదానికి బానిసైతే అది మూర్ఖత్వం అవుతుంది. ఈ సిగరెట్టు, మద్యం, గుట్కా లాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడితే ఇవన్నీ ఎడిక్షన్స్ అనిపించుకుంటాయి. నాకొక డౌట్ అమ్మా, అంటే మేము ఎలాంటి వాటికి అలవాటు పడతామని కాదు, బట్ ఇలాంటి చెడు వాటికి అడిక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలమ్మా? మనిషి తన ఇంద్రియాల్ని తన అదుపులో పెట్టుకోవడం చాలా ముఖ్యం. ఇంద్రియాలంటే? ఇంగ్లీష్లో సెన్స్ ఆర్గన్స్ లేదా సెన్సెస్ అంటారు. మనమేదన్నా తింటున్నా లేదా తాగుతున్నా అంటే అది సిగరెట్ ఉండొచ్చు, మద్యం ఉండొచ్చు, గుట్కా లేదా కిలి అయి ఉండొచ్చు, లేక ఒక స్వీట్ ముక్కైనా అవ్వచ్చు. అవి కేవలం ఆ క్షణం సరదా కోసం ఆస్వాదించేవి. కానొకవేళ వాటిని సమయం సందర్భం లేకుండా మితిమీరి తాగుతున్నామో లేదో తింటున్నామంటే అప్పుడు దాన్ని మనం తింటున్నట్టు కాదు, మననే అది తింటున్నట్టు. దాన్ని మనం తాగుతున్నట్టు కాదు, మననే అది తాగుతున్నట్టు. అంటే మనం పూర్తిగా దాని కంట్రోల్లోకి వచ్చేసామని అర్థం. అయితే సిగరెట్ తాగేవాళ్ళు, గుట్కా తినేవాళ్ళు, వైన్ షాప్లో క్యూ కట్టి మందు కొనేవాళ్ళు, వీళ్ళందరి సెన్సెస్ వాళ్ళ కంట్రోల్లో లేకుండా పోయాయని అర్థం. మరి ఈ సెన్సెస్ని మన కంట్రోల్లో పెట్టుకోవడం ఎలా అమ్మా? మనిషి ఎప్పుడు తనకంటే ఎక్కువ బలశాలితో భయపడతాడు. సాధారణంగా ఆకారంలో తనకంటే పెద్దగున్న వాటితో భయపడతాడు. నేను చెప్తున్న చెడు వస్తువులను ఒకసారి నేల మీద పెట్టి దాన్ని చూసి దాని ఆకారాన్ని మన ఆకారంతో పోల్చుకోవాలి. గుట్కా ఎంతుంటుందిరా? ఇంత సైజు. సిగరెట్ ప్యాకెట్టు ఇంత. మద్యం బాటిలు ఇంతుంటుంది. ఇవి నన్ను కంట్రోల్ చేయటం ఏంటి అని మనసులో గట్టిగా ఒక్కసారి అనుకుంటే చాలు, ఆ రోజు నుంచి అవి నీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. నీ అవసరం లేకుండా నేను ఉండగలను అని మనిషి నిశ్చయించుకుంటే ఎలాంటి చెడునైనా జయించగలడ్రా. సో దీన్ని బట్టి ఏం నేర్చుకున్నావు? ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ కూడా ఆకారంలో చిన్నవే, అవి ఆరోగ్యానికి మంచి చేస్తాయి కాబట్టి వాటికి అడిక్ట్ అవ్వడం మంచిదన్నమాట. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు శాంతి గౌతమి కూతురు అని నా పేరు కనిపిస్తేనే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయగలరు.